American Namaskaram. Today we will discuss about the National Small Industries Corporation Limited. Denoted as NSIC, National Small Industries Corporation Limited. జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్. అంటే ఈ భారతదేశ ఆర్థికమైన అంటే భారతదేశం యొక్క సో ఆర్థిక వ్యవస్థ కలడానికి ఒక విభిన్నమైన గుర్తింపు అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థకు అనేక విషయాల పట్ల చేయూతను కూడా ఇవ్వబడింది. అవి అధిక పరిమాణం గల జనాభా అంటే ఈ గణనీయమైన స్థల పరిమాణం, అలాగే రకరకాల సహజ వనరులు, వివిధ ఉత్పాదక రంగాలు అండ్ అలాగే వివిధ ఉత్పాదక రంగాల యొక్క ఉనికి, పెరుగుతున్న మార్కెట్ పరిమాణం, ఇలాంటి మొదలైనవన్నీ ఈ ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి మొదలైన విషయాల పట్ల ఆర్థిక వ్యవస్థకు ఈ చేయూతనివ్వడం అండ్ అలాగే ఒక అవగాహన అనేది ఉండడం కూడా ఉంది. ఈ కారకాల వలన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టమైనదిగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. దీని వలన ఈ పారిశ్రామిక రంగం కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ దేశాన్ని ముందుకు నడిపే అంటే దేశం యొక్క సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కూడా దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు. దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిని పెంచడంలో అలాగే ఈ వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం అనేది ఎంతగానో దోహదపడుతుంది. ఇక్కడ ఈ పెరుగుతున్న జనాభాకు కూడా ఈ ఉద్యోగ అవకాశాలను గణనీయంగా కలిగిస్తూ ఉంది. అండ్ అలాగే భారతదేశం లాంటి అధిక జనాభా గల దేశంలో ఈ పారిశ్రామిక రంగానికి చెందిన సూక్ష్మ చిన్నతర పరిశ్రమలు ముఖ్యమైన పాత్రను ఎంతగానో పోషిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నిరుద్యోగులకు ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించడం, అలాగే ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించడం ద్వారా వారి యొక్క జీవన శైలికి అలాగే జీవన ప్రమాణ స్థాయిలను కూడా పెంచడం కూడా దీని ద్వారా సాధ్యం అవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ సూక్ష్మ చిన్నతర పరిశ్రమలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కీలకమైన పాత్రను పోషిస్తూ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి అభివృద్ధికి దోహదపడుతుందని సమకాలీన ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడడం కూడా జరుగుతుంది. కావున ఇక్కడ ఈ సూక్ష్మ అలాగే చిన్న తరహా పరిశ్రమలకు సంస్థాగతమైన మద్దతు అనేది ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఏర్పడి ఉంది. అలాగే దీని వలన ఆ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా ఈ వనరుల యొక్క వినియోగం అనేది ఎంతగానో జరుగుతుంది కూడా. ఇక్కడ ఈ ఆదాయాన్ని పెంచవచ్చు, అలాగే సమాజంలో మార్పును క్రమంగా మరియు దశల వారీగా కూడా తీసుకురావడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన ఈ పారిశ్రామిక రంగానికి సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసిన అవసరం కొన్ని కారణాల వల్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అది సాంకేతిక పరిజ్ఞానం అండ్ అలాగే సంస్థలను నెలకొల్పడానికి మార్గదర్శకాలు, ఇలాగే ఉత్పత్తి కారకాల యొక్క సమాచారాలు అండ్ అదేవిధంగా ఆర్థికపరమైన మద్దతు, అండ్ అలాగే ఆర్థికపరమైన మద్దతు పరిజ్ఞానం, ఈ మౌలిక వసతులు, వెనుకబడిన ప్రాంతాల
అభివృద్ధి, ఓకే. సో సానుకూలమైన పరిసరాలను సృష్టించడం అండ్ అలాగే సంస్థ యొక్క సాధ్యత పరిజ్ఞానం అండ్ దీని ద్వారా ఉపాధి కల్పించడం, ఓకే. సో ఉపాధి ఆదాయాన్ని కల్పించడం. ఈ ఉపాధిని ఎప్పుడైతే కల్పిస్తామో ఆటోమేటిక్గా ఈ ఉపాధిని అనే దాన్ని కల్పిస్తే సో ఆ ఉపాధి ద్వారా ఆదాయాన్ని కూడా కల్పించేవారిని అవుతాము. సో ఉపాధి అనేది ఇస్తే ఆదాయం కూడా రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ సమర్థవంతమైన ఈ వనరుల వినియోగం కూడా. సో ఈ విధంగా ఈ కొన్ని విధి విధానాలు అనే వాటిని పాటిస్తూ కొన్ని విధి విధానాలని నెలకొల్పి సో ఈ విధంగా ఇది సహాయపడటానికి అండ్ అలాగే దేశాన్ని సో ఆర్థికంగా డెవలప్ చేయడానికి ఎందుకనో సో దోహదపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ చిన్న సంస్థలకు ఈ సంస్థాగతమైన చేయూత అంటే సో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ సో కేంద్ర రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వం అండ్ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సో కొత్త సంస్థలకు కానీ వ్యాపారం కొనసాగిస్తున్న ప్రస్తుత సంస్థలకు కానీ సో అవసరమైన సేవలను అండ్ అలాగే అవసరమైన గైడెన్స్ను అండ్ వారికి అందించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సో అనేక సంస్థలు అనే వాటిని నెలకొల్పి సో వాటి ద్వారా భారతదేశంలో ఉన్న సూక్ష్మ చిన్నతర సంస్థలకు సో అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ కేంద్ర స్థాయిలో అండ్ అలాగే రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సో వివిధ చేకరించే సంస్థలను సో కొన్నింటిని స్టార్ట్ చేయడం అంటే ప్రారంభించడం నెలకొల్పడం జరిగింది. సో వాటిలోనే మనం ముఖ్యంగా నాబార్డ్ అని, ఓకే, ఎన్ఎస్ఐసి అని, దాంట్లో ఎస్ఐడిబిఐ అని అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఓకే, ఎన్ఐసి నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్రెడిట్ నేషనల్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ సెంటర్ అని అండ్ కేవిఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కమిషన్ అండ్ ఎస్ఐడిఓ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఎన్ఎస్ఐసి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ విధంగా ఈ కొన్ని సంస్థలు ఇలాంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించింది, ఏర్పాటు చేసి సో కొత్త సంస్థలకు వ్యాపారం సాగిస్తున్న ప్రస్తుత సంస్థలకు సో అవసరమైన సేవలు అందించడానికి ఈ విధమైన సంస్థలు అనేవాటిని నెలకొల్పి సో వీటి ద్వారా ఈ సంస్థల ద్వారా ఈ వారికి సహాయాన్ని గైడ్లైన్స్ని అందించడం వారి యొక్క అవసరాలు తీర్చడం సో దీని ద్వారా జరుగుతుంది. సో ఇలాంటి సంస్థల్లోనే ఒక సంస్థ అయిన ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో ముందుగా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ లిమిటెడ్. జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ లిమిటెడ్, ఓకే. సో ఇక్కడ ముఖ్యంగా ఈ భారత ప్రభుత్వం అనేది ఈ జాతీయ చిన్న తరహా అలాగే ఈ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ లిమిటెడ్ను సో 1955లో ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో దీన్ని స్థాపించడం జరిగింది, ఓకే. సో దేశంలోని చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య ధ్యేయము, ముఖ్య లక్ష్యం. ఏంటమ్మా, దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయడం, అభివృద్ధి పరచడం దీని యొక్క ముఖ్యమైన ధ్యేయం, ముఖ్యమైన లక్ష్యం కూడా, ఓకే. అంటే ఇందుకు గాను ఇక్కడ ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సో ఇది చేపట్టే వివిధ కార్యకలాపాలు సో ముఖ్యంగా ఏంటి అంటే అద్దె, రెంట్ అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కొనుగోలు వాయిదాలు, అద్దె కొనుగోలు వాయిదా పద్ధతిపై సో దేశీయ మరియు దిగుమతి చేసుకునే యంత్రాలను సో ఇది సప్లై చేయడం,
ఓకే, ఈ చిన్న తరహా పరిశ్రమ వస్తువులను మార్కెటింగ్ మరియు ఎగుమతులకు ఎగుమతులను చేపట్టడం అండ్ ఎంటర్ప్రైనర్లకు సామాజిక శిక్షణను అందివ్వడం. ఓకే, సో ఈ దేశీయ మరియు మెరుగైన ముడి సరుకులను సప్లై చేయడం. సాంకేతిక సంబంధిత వర్తకాలలో ఈ శిక్షణను దీని ద్వారా అందించడం, ఈ శిక్షణ అనేది ఇవ్వడం. ఒకే మాదిరిగా ఉండే అభివృద్ధి అండ్ అలాగే శిక్షణా కేంద్రాల ద్వారా ఒకే రకమైన సేవలను ఎంటర్ప్రెన్యూర్స్కు అందించడం దీని యొక్క ముఖ్యమైన ధ్యేయము, దీని చేపట్టిన ముఖ్యమైన కార్యకలాపం. ఓకే, పై వ్యాపారాల ద్వారా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది, ఓకే, ఇది ఈ సంస్థను స్థాపించి ఎంటర్ప్రెన్యూర్స్కు సరైన పారిశ్రామిక వాతావరణాన్ని అందించడం, అండ్ అలాగే సరైన వాతావరణాన్ని కల్పించి వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం, అంటే పెంచడం. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడం అండ్ అలాగే ఈ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి వారికి నమ్మకం పెరిగే విధంగా వారికి గైడ్లైన్స్ అందించడం, అలాగే సహాయ సహకారాలు అందించడం. ఓకే, ఈ విధంగా ఈ సంస్థను చేపట్టి ఏర్పాటు చేసి ఇలాంటి కార్యకలాపాలను, ఇలాంటి విధి విధానాలను వారికి అందించి దేశం ఆర్థికంగా కానీ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్థికంగా పారిశ్రామికంగా డెవలప్ అవ్వడానికి వారిని డెవలప్ చేయడానికి అందించే సహాయ సహకారాలు అలాగే వారికి అందించే గైడ్లైన్స్ ఈ సంస్థ ద్వారా ఈ విధంగా వారికి అందించడం జరుగుతుంది. ఓకే, ఈ చిన్న తరహా పరిశ్రమలు చాలా వరకు ఈ ఆర్థిక వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి కూడా. అలాగే ఇక్కడ ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది యంత్రాలను, పరికరాలను, మార్కెటింగ్ ప్రాసెస్ను, ఓకే, ఈ యంత్రాలను, పరికరాలను అండ్ అలాగే ఈ మార్కెటింగ్ యొక్క ఉత్పాదకాలను అండ్ అలాగే ఈ సాంకేతిక పరిజ్ఞాన చేయుతలను చిన్న యూనిట్లకు కూడా ఇది అందించడం జరుగుతుంది, స్మాల్ యూనిట్స్. ఓకే, ఇక్కడ ఈ చిన్న తరహా పరిశ్రమలు అనేవి సమర్థవంతంగా పని చేయడానికి, అంటే వారి మీద వారికి ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా అది పని చేయడానికి విలువ కట్టలేని అనేక సేవలను ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సమకూర్చడం కూడా జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ను అభివృద్ధి పరచడం గాను ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రముఖ పాత్రను, చాలా కీలకమైన పాత్రను కూడా నిర్వహిస్తుంది. అండ్ అలాగే ఇది సాంకేతిక సంస్కృతిని వ్యాపింప చేయడానికి, అలాగే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి, తద్వారా ఈ సమతుల్య ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధిని సాధించడానికి కూడా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఎంతగానో దోహదపడుతుందని కూడా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ NSIC అనేది, ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ISO 9001 2008 ధృవీకరణ పొందిన భారత ప్రభుత్వ సంస్థ ఇది. ఇది సూక్ష్మ, చిన్న తరహా అండ్ అలాగే మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా అండ్ అలాగే ఈ మధ్య తరహా పరిశ్రమలు ప్రమోట్ చేయడం అండ్ అలాగే వృద్ధిపరచడం, ఇలాంటి కార్యకలాపాలని చేపట్టడం కోసం ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఎంతగానో తన యొక్క కృషిని జరపడం జరుగుతుంది. సుమారుగా ఇది 6 దశాబ్దాల కాలంలో
ఈ ఎన్ఎస్ఐసి అనేది ఈ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆధునీకరణను ప్రమోట్ కూడా చేయడం జరిగింది. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే ఉన్నతీకరణ దాన్ని జరిగించడం కూడా జరిగింది. అలాగే నాణ్యతపై దృష్టిని సారించింది. అలాగే ఈ మధ్య తరహా మరియు భారీ పరిశ్రమలతో అనుసంధాన్ని కుదుర్చుకోవడం, ఎగుమతుల ఆధారిత ప్రాజెక్టులను మెరుగుపరచడం కూడా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది చేపట్టి ఇలాంటి కార్యకలాపాలను, ఇలాంటి విధులను చేయడం కూడా, నిర్వర్తించడం కూడా జరిగింది. ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దేశవ్యాప్తంగా నెట్వర్క్ కార్యాలయాలను అండ్ అలాగే సాంకేతిక కేంద్రాలను ఇది ఏర్పాటు చేసుకుని కలిగి ఉండడం ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఈ వ్యవహారాలను నిర్వహించడం కోసం నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది దక్షిణాఫ్రికాలోని జోహన్బర్గ్ కార్యాలయం నుండి కూడా వ్యవహారాలు ఇది చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ట్రైనింగ్ కమ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ఇది నెలకొల్పడం జరిగింది. అండ్ అలాగే ఈ ఎన్ఎస్ఐసికి అధిక సంఖ్యలో ఈ వృత్తిపరమైన మానవ వనరులు లభించడం వల్ల ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ రంగం అనేది కూడా తన యొక్క అవసరాలను బట్టి సేవల ప్యాకేజీని కూడా ఇది అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా రూపొందించబడిన అనేక పథకాల ద్వారా ఈ చిన్న తరహా యూనిట్లకు ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేది ఈ చేయూతను కల్పించడం జరుగుతుంది. అలాగే ఇలాంటి చేయూతను కల్పించడం వలన దీనివల్ల ఈ ఎంటర్ప్రైనర్స్కి ఈ చిన్న తరహా అండ్ అలాగే ఈ మధ్య తరహా వ్యాపారస్తులకి దీనివల్ల అండ్ అలాగే ఈ స్మాల్ యూనిట్స్లోని ఈ మార్కెట్లో పోటీని ఎదుర్కొనేలా ఇది చేయడం జరుగుతుంది. అండ్ అలాగే లాభసాటి స్థాయిలో ఇవి ఉండటానికి అవకాశం ఉంది, వాటిని ఉంచగలుగుతుంది కూడా ఈ ఎన్ఎస్ఐసి అనేది. ఈ వివిధ పథకాలు ఈ చిన్న తరహా యూనిట్లకు మార్కెటింగ్ అండ్ అలాగే సాంకేతిక మార్కెటింగ్ అండ్ సాంకేతిక కొనుగోలు సాంకేతిక పరిజ్ఞాన విధానాలపై ఈ తన యొక్క ధ్యేయాన్ని సారించి ఈ విధంగా డెవలప్ అవ్వడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పరిజ్ఞాన చేయూతను ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది కొన్ని విధానాలను ఏర్పాటు చేసుకుని అది అందించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క విధులు కనుక మనం చూస్తే చేపట్టిన విధులు ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ తన యొక్క ముఖ్యమైన విధులను కొన్ని విధాలుగా అది విభజించడం జరిగింది. అంటే ఒకటి అద్దె కొనుగోలు, అద్దె కొనుగోలు ఇలాంటి వాయిదా పద్ధతిపై ప్రాంతీయ మరియు దిగుమతి చేసుకుంటున్న యంత్రాల కొనుగోలుకై ఈ ఆర్థిక సహాయాన్ని ఇది అందించడం. అలాగే ఇంకోటి కౌలు పద్ధతిపై ఈ
ఈ కౌలు పద్ధతిపై కూడా సో వివిధ పరికరాలను పొందడానికి ఏర్పాట్లను సో దీని ద్వారా చేసుకోవడం. అంటే అలాగే సో ఇంకొక విధి, ముఖ్యమైన విధి, ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెటింగ్ చేయడానికి అండ్ అలాగే సహాయాన్ని సో కలుగు చేయడం. ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు సో ఆ వస్తువులు మార్కెటింగ్ చేయడానికి అనేది చేయడానికి సో దాన్ని హెల్ప్ చేయడం, సహాయం అనే దాన్ని సో దీని ద్వారా కలిగించడం. ఓకే, అలాగే ఇంకొక ముఖ్యమైన విధి కనుక ఈ ఎన్ఎస్ఐసి విధి యొక్క మనం చూస్తే సో చిన్న తరహా పరిశ్రమలు చేపట్టదగిన వస్తువులను సో ఇది అనలైజ్ చేయడం అంటే అన్వేషించడం. ఓకే, అలాగే నాణ్యత భావన కలిగిన చిన్న తరహా యూనిట్ల యొక్క జాబితాను రూపొందించడం, తద్వారా ఈ ప్రభుత్వ స్పోర్ట్స్ విభాగాలకు అవసరమైన వివరాలను సో దీని ద్వారా పంపడాన్ని సులభతరం కూడా చేయడం. ఓకే, అలాగే ఇంకొక ముఖ్యమైన ఈ ఎన్ఎస్ఐసి యొక్క విధి విధానం ఏంటంటే సో చిన్న తరహా యూనిట్ల కార్మికులకు అలాగే చిన్న తరహా యూనిట్ల ఉద్యోగులకు కార్మికులకు సో అవసరమైన శిక్షణను సో వివిధ రకాలలో అంటే వివిధ వర్తకాలలో సో వారికి అందించడం. అలాగే ఇంకోటి సో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే ఉత్పత్తి పద్ధతులను సో ప్లాంటు యంత్రాల ఆధునీకరణ అలాగే ఉన్నతీకరణ ప్రక్రియలో సో చిన్న తరహా సంస్థలకు చేయూతలు అనే దాన్ని ఇవ్వడం. అంటే దిగుమతి చేసుకున్న ముడి సరుకును సో ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి ఈ చిన్న తరహా సంస్థలకు సో వాటిని సరైన ధరలకు సప్లై చేసి స్పెక్యులేషన్ వర్తకుల దోపిడిని సో దాని ద్వారా నివారించడం. అంటే పారిశ్రామిక వాళ్ళను వృద్ధిపరచడం, డెవలప్ చేయడం. అండ్ అలాగే ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం, అలాగే నెలకొల్పడం. సో బ్యాంకుల ద్వారా ఈ చిన్న తరహా సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను, ఈ నిర్వహణ మూలధన క్రెడిట్ లిమిటెడ్ను సో ఏర్పాటు చేయడం. అండ్ ఈ అంతర్జాతీయ ఏజెన్సీల ద్వారా ఈ చిన్న తరహా సంస్థలకు అనే వాటికి ఈ క్రెడిట్ రేటింగ్ను ఇప్పించడం. అలాగే దీనివల్ల బ్యాంకుల నుండి సో రుణాలు పొందడం, విదేశీ కొనుగోలుదారుల నుండి ఎగుమతి ఆర్డర్లను సో పొందడం కూడా దీనివల్ల సో సులువు కూడా అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి విధులను ఈ ఎన్ఎస్ఐసి అనేది చేపట్టి సో ఈ మధ్యధర చిన్న తరహా పారిశ్రామికంగా ఈ కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కు చిన్న ధర అలాగే ఈ మధ్యధర ఎంటర్ప్రెన్యూర్స్కు పారిశ్రామికంగా ఆర్థికంగా సో మార్కెటింగ్ చేసుకోవడానికి అద్దెకి, కొనుగోలుకి, కౌలు పద్ధతికి, మార్కెటింగ్కి అలాగే యంత్రాలు, ప్లాంట్లు అండ్ వారి ఆర్డర్స్ ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఇలాంటి విధానాలను స్థాపించి సో వారికి సహాయాన్ని అందించడం కూడా ఈ విధంగా జరుగుతాయి. ఓకే, సో ముఖ్యంగా ఈ విధంగా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సరైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించి చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్లో సో నమ్మకాన్ని పెంపొందించడం జరుగుతుంది. అండ్ అలాగే చిన్న తరహా సంస్థలకు ఈ ఎన్ఎస్ఐసి అనేది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సో విలువ కట్టడానికి సాధ్యం కాని అనేక సహాయాలను అందించడం కూడా జరుగుతుంది. సో తద్వారా వాటి యొక్క సమర్థతను పెంచుకోవడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ను అభివృద్ధి పరచడంలో అలాగే సాంకేతిక సంస్కృతిని వ్యాపింప చేయడంలోనూ సో సమతుల్యమైన ప్రాంతీయాభివృద్ధిని సాధించడంలోనూ ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సో
గణనీయమైన ఎంతో ముఖ్యమైన పాత్రను అలాగే గణనీయమైన పాత్రను కూడా ఎంతగానో పోషిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ విధి విధానాలని ఈ ధ్యేయాన్ని తను ఏర్పాటు చేసుకుని నిర్మూలించుకుని ఈ చిన్నతర మధ్యతర ఎంటర్ప్రెన్యూర్స్కు సో సహాయ సహకారాలను అలాగే వారిని అభివృద్ధి పనులను నడపడానికి సో ఈ విధంగా ఎంతగానో కృషి చేస్తుందని కూడా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ చిన్నతర పరిశ్రమల వ్యాపారాలను సో సమర్థించడానికి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది సంస్థలు మరికొన్ని సో తటస్థపడటం కూడా జరిగింది. అది భారతదేశ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు అంటే ఐడిబిఐ భారతదేశ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ అలాగే పారిశ్రామిక క్రెడిట్ మరియు పెట్టుబడుల కార్పొరేషన్ అనే ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే భారతదేశ పారిశ్రామిక పెట్టుబడుల బ్యాంకు దాన్ని ఐఐబిఐ అండ్ ఈ భారతదేశ పారిశ్రామిక విత్త కార్పొరేషన్ అదే ఐఎఫ్ఎస్సి బ్యాంక్ ఓకే అండ్ ఈ చిన్నతర పరిశ్రమల బోర్డు సో మొదలైనవి ఈ సంస్థలన్నీ ఈ చిన్నతర పరిశ్రమలను నెలకొల్పడానికి అవి నిలదొక్కుకోవడానికి కూడా ఎంతగానో ఈ బ్యాంకులు అనేవి సహకరించడం కూడా జరుగుతాయి. ఎంతగానో సహాయ సహకారాన్ని ఇవి అందించడం జరుగుతుంది, మనం చూస్తున్నాం కూడా. ఓకే సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ తన యొక్క సహాయ సహకారాన్ని అందించి అభివృద్ధి పనులను నడవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది చిన్నతర పరిశ్రమలు అలాగే మధ్య తరహా పరిశ్రమలు అలాగే భారీ ఎంటర్ప్రెన్యూర్స్ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఆల్రెడీ స్టార్ట్ చేసి సో పనిచేస్తూ ఉండే వారికి సో ఇలాంటి సంస్థను స్థాపించి ఇలాంటి సంస్థల ద్వారా వారికి సహాయాన్ని సహకారాన్ని అలాగే అందించడం జరుగుతుంది. సో వారు అభివృద్ధి పథకంలో నడవడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. సో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ కలిగించి సబ్సిడీ ఇచ్చి సో వ్యాపారాన్ని కొనసాగించడానికి సో సహాయం చేసి అలాగే ఆర్థికంగా తను నిలదొక్కుకోవడానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని పెంచి అంటే అవన్నీ కూడా ఇలాంటి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క విధమైన సంస్థలు ఏర్పాటు చేసి అంటే కేటగిరీస్ వైజ్ ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సంస్థ సో ఆ విధంగా సంస్థలు అనే వాటిని ఏర్పాటు చేసి సో ఈ మధ్యతర చిన్నతర పారిశ్రామికవేత్తలకు వారి యొక్క వ్యాపారాలను సంస్థలను ప్రాజెక్ట్స్ని వారు డెవలప్ చేసుకోవడానికి సో ఇలాంటి సంస్థలను కేటగిరీ వైజ్ ఏర్పాటు చేసి విధి విధానాలను అలాగే సో గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకుని సో ముందుకు సాగిపోతూ వారిని డెవలప్ చేయడానికి వారికి సహాయ సహకారాలు అందించడానికి ఇలాంటి సంస్థలు అనేవి సో ఎంతగానో దోహదపడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అందించిన సంస్థలలోనే ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఒక చాలా
ముఖ్యమైన అలాగే కీలకమైన పాత్రను పోషిస్తున్న సంస్థగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఈ చిన్నతర మధ్యతర పారిశ్రామికంగా సో వారికి సహాయాన్ని అలాగే ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి సహాయ సహకారాన్ని అందిస్తుందని కూడా మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ.